ఎవరైతే నాకు నా లైఫ్ నచ్చడం లేదు, ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, నేను కూడా వాళ్ళలా జీవించాలని జీవించలేక వాళ్ళని వాళ్ళు డిమోటివేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ ట్రైనర్. ఒక విలేజ్లో రమేష్ అనే అతను ఉండేవాడు. అతను రాళ్ళు త్రవ్వే పని చేస్తూ ఉంటాడు. అతను రోజు పనిముట్లను తీసుకొని కొండపైకి వెళ్ళి రాళ్ళు త్రవ్వుతూ ఉండేవాడు. అయితే అతను తన పనిలో సంతృప్తి పడేవాడు కాదు. వాళ్ళ ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాళ్ళు తవ్వుతూ ఉంటే అతని యజమాని వస్తాడు. అది యజమానిని చూసి ఈయన లైఫ్ ఎంత అదృష్టమో, ఈయనలాగా జీవించాలని అనుకుంటాడు. అనుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అదే ఆలోచిస్తూ నిద్రపోతాడు. అతనికి ఒక కల వస్తుంది. అతను ధనవంతులైనట్లు కల వస్తుంది. ఆ ధనవంతుడు ఫస్ట్ అతని లైఫ్ బాగానే ఉంటుంది, బాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. తర్వాత అలా జీవించడం కష్టమని అనుకుంటాడు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు అసూయ పడతారని, లేదంటే ధనం ఎక్కడ పోతుందో, ఎవరైనా దొంగిలిస్తారేమో నా భయం. ఒకరోజు బాల్కనీలో నిల్చొని మేఘాలను చూస్తూ ఉంటాడు. సూర్యుడి కంటే మేఘాలు చాలా శక్తివంతమైనవి, నేను కూడా మేఘాల్లా అయితే బాగుండు అనుకుంటాడు. వెంటనే అతను మేఘాల్లాగా మారిపోతాడు. అతను మేఘాల్లాగా మారిపోయి ఎడారిలో వర్షం కురిపిస్తాడు. ఎడారిలో వర్షం కురిపిస్తూ నా అంత బలవంతులు లేడు అని అనుకుంటాడు. అయితే ఒకరోజు గాలి వీస్తుంది. ఆ గాలికి ఆ మేఘాలు, ఆ వర్షం కొట్టుకుపోతుంది. మేఘాల కంటే గాలి శక్తివంతమైనది, బలవంతమైనది అనుకుని గాలిలా మారాలనుకుంటాడు. గాలిలా మారిన తర్వాత అతను అడవుల్లోనూ పల్లెల్లోనూ గాలిని దాస్తూ నేను బలవంతుడని అనుకుంటాడు. అయితే ఒకరోజు ఆ గాలికి అడ్డంగా ఒక పెద్ద రాయి వచ్చి అడ్డంగా ఉంటుంది. ఎంత గాలి వీచినా ఆ రాయి అనేది కదల్చబడదు. దానికి అతను గాలి కంటే రాయి ఇంకా బలమైనది, నేను రాయిలా మారాలనుకుంటాడు. అతను రాయిలాగా మారి పెద్ద కొండ రాయిలాగా మారతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ కొండరాయిని తవ్వడానికి ఒక సాధారణమైన వ్యక్తి వచ్చి ఆ కొండని తవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఒక సాధారణమైన వ్యక్తి ఈ కొండని తవ్వుతున్నాడంటే ఇతను ఎంత బలవంతులో, ఈ బలవంతులాగా నేను అవ్వాలని అనుకుంటాడు. అనుకొని నిద్రలో నుంచి మేలుకొని నేను రోజు చేసే పనే కదా ఇది, నా శక్తి నేను గ్రహించలేకపోయానని అనుకుంటాడు. అనుకొని అప్పటి నుంచి అతను తన పనిలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ సంతోషంగా జీవిస్తాడు. అతను కొన్ని రోజుల తర్వాత అతను చేస్తున్న పనిలో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. ఫ్రెండ్స్, ఈ కథ రమేష్కి మాత్రమే కాదు, నాది, మీది, మన అందరిది. మన అందరం కూడా మన జీవితంలో ఏది లేదో దాని గురించి ఆలోచిస్తాం, కానీ మన జీవితంలో ఉన్నదాని గురించి ఎవరూ ఆలోచించం. మనలో ఉన్న మన స్ట్రెంత్ని మనం తెలుసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే సక్సెస్ అనేది సాధించగలుగుతాం. ఫ్రెండ్స్, బిల్ గేట్స్ చెప్పిన ఒక అద్భుతమైన కొటేషన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రపంచంలో నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, అలా చేస్తే నిన్ను నువ్వు అవమానించుకున్నట్లే. అలాగే మనం ఎవరితోనూ మనం పోల్చుకోవద్దు, మనకి మనమే పోటీ. ఫస్ట్, ప్రతి ఒక్కరి లైఫ్ జర్నీ విభిన్నం అనేది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితం విభిన్నంగా ఉంటుంది, ఎవరితోనూ పోలిక ఉండదు. వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళవి. ఒకరికి ఉన్న అవకాశం మరొకరికి ఉండకపోవచ్చు. మనం ఉన్న పొజిషన్లో అత్యుత్తమంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కాక్టస్ అండ్ లోటస్ని తీసుకుందాం. కాక్టస్ ఎడారిలో మాత్రమే పెరుగుతుంది, లోటస్ నీటిలో మాత్రమే పెరుగుతుంది. ఆ రెండింటికి విభిన్నమైన స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. సెకండ్, సెట్ పర్సనల్ గోల్స్. మనం గోల్స్ అనేవి క్లియర్గా పెట్టుకోవాలి. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఎక్కడ ఉన్నామనేది కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము అది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. మన గోల్స్ అనేవి క్లియర్గా మనం సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్రికెట్ అంటే మనకి ఇష్టం, బాగా ఆడగలుగుతాం కూడా. అయితే మన ఫ్రెండ్ ఎవరో ఫుట్బాల్ ఆడుతున్నారని చెప్పి మనం అటు డైరెక్షన్ అనేది మనం మార్చుకోగలుగుతాం. మన గోల్స్ పైన క్లారిటీ అనేది ఉండదు. ఇప్పుడు ఇది చేయలేము, అది చేయలేము. సో మన గోల్స్ అనేవి క్లియర్గా ఉండాలి. ఎదుటి వారి విజయం నుంచి మనం నేర్చుకోవాలి. ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళని చూసి అసూయపడకుండా, ఈర్ష్యపడకుండా వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి ఏ స్ట్రాటజీస్ యూజ్ చేశారు, ఎలా పైకి వచ్చారు, ఎలా కష్టపడ్డారు అనేది మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో ఒక అతనికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, అతన్ని అప్రిషియేట్ చేయాలి. అలా కాకుండా వాడికి ఎందుకు వచ్చింది, నాకెందుకు రాలేదు అని అనుకోకూడదు. ఎందుకంటే అతనికి వచ్చింది నీకు రాలేదు అంటే నీలో లేనిది అతనిలో ఏదో ఉందనే కదా. అదేందో నువ్వు తెలుసుకోగలి దాన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలిగితే నువ్వు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతావు. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో అప్పుడు వాళ్ళ జీవితాన్ని మనం జీవిస్తున్నట్టు అవుతుంది, కానీ మన లైఫ్ని మనం జీవిస్తున్నట్లు అవ్వదు. సో ఫ్రెండ్స్, ఎదుటి వాళ్ళని చూసి కంపారిజన్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ చందు సైనింగ్ అవుట్.